నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి పుష్ప 2. పుష్పరాజ్ ఎప్పుడు వస్తాడు? ఆగస్ట్ నుంచి డిసెంబర్కి మారడం వెనకాల కారణం ఏంటి? డైరెక్టర్కి హీరోకి మధ్యన క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయా, లేకపోతే షూటింగ్ నడవట్లేదా? అసలు పుష్ప 2 మారడానికి అసలు కారణాలు ఏంటి? ఐటమ్ సాంగ్లో మళ్ళీ సమంతానే కనిపిస్తుందా, లేకపోతే ఎవరైనా కొత్త హీరోయిన్ కనిపించే అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మన ఫిలిం క్రిటిక్ హ్యామ్ సుందర్ గారు ఉన్నారు, ఆయన అడిగి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. సార్ నమస్తే. పుష్ప 2 సార్, సుకుమార్ క్రియేటివ్ మైండ్కి పుష్ప 1 తెలుగు కంటే బాలీవుడ్లోనే ఎక్కువ డబ్బులు రాబట్టింది. తెలుగులో రకంగా సినిమా ఫ్లాప్ అనుకున్న కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం బాలీవుడ్లో టాప్లో నిలిచింది. ఇప్పుడు అదే స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం కోసం ఇప్పుడు 300 కోట్ల బడ్జెట్ పెట్టి పుష్పరాజ్ 2ని రెడీ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 15కి వచ్చేస్తుంది అంటే చాలా సినిమాలు పోస్ట్పోన్ చేసుకుని అందరూ డిలే చేసి కూర్చున్నారు. కానీ ఇప్పుడు సినిమా సడన్గా డిసెంబర్కి జరిగింది. అసలు రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? ఊహాగానాలు చాలా వస్తున్నాయి. డిసెంబర్కి జరగడానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నది ఒకటి, అంటే డైరెక్టర్ సుకుమార్కిను అల్లు అర్జున్కి చెడిందంట, క్రియేటివ్ డిఫరెన్సెస్ అంట అన్నారు. నిజానికి అయితే వాళ్ళ మధ్యలో మంచి బాండింగ్ ఉంది. ఆర్య హిట్ అవ్వడం గురించి కూడా వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లా. అంత బాండింగ్ ఉన్న వాళ్ళు, సుకుమార్ టాలెంట్ అల్లు అర్జున్కి తెలుసు, అల్లు అర్జున్కి టాలెంట్ ఏంటో సుకుమార్ తెలుసు. అలాంటప్పుడు ఎందుకు వస్తాయి డిఫరెన్సెస్? ఎందుకు వస్తాయి? అవకాశం ఉండదు కదా. కాబట్టి అది అందులో నిజం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కిను అల్లు అర్జున్కి కొంత ఆ గ్యాప్ రావడం వల్ల రిలీజ్ చేస్తే ఇబ్బంది పోతుందిలే. కొంత ఫ్యాన్స్లో కూడా, పవర్ స్టార్ ఫ్యాన్స్లో కూడా కొంత ఇది ఉంటుంది. అందుకోసం వీళ్ళు డిసెంబర్కి వెళ్ళిపోయారని చెప్పాను. నెగిటివిటీ వస్తుందని జరిగారన్నారు. నాకు తెలిసి అది కూడా కారణం కానే కాదు. అంటే పుష్ప 1 విషయంలో ఏమైందంటే చాలా హరీ బరీకి రిలీజ్ చేశారు. ఎందుకంటే మీకు ఇక్కడ యూసఫ్గఢ్ చెక్ పోయింట్ దగ్గర కోట్ల విజయపతి స్టేడియంలో రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు కూడా చాలా ఆయన బిజీగా ఉన్నాడు సుకుమార్ గారు. ఒక పక్కన వర్క్ చేసుకుంటూ అటెండ్ అవటం, ప్రమోషన్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే వచ్చారు. అవును, చాలా హరీబరీగా రిలీజ్ చేశారు. వాళ్ళు వర్క్ అవ్వాలి అసలు, ఎడిటింగ్ పరంగా కానీ లేదా ఇతర సీజీ వర్క్ల పరంగా కానీ చాలా హరీబరీగా రిలీజ్ చేశారు. అంత హరీబరీగా చేసినా కానీ పెద్ద హిట్ అయింది. అవును, అప్పుడు అందుకనే ఆ సినిమాకి కొంత క్లైమాక్స్ పార్ట్ పెండింగ్ ఉందని సమాచారం ఉంది. క్లైమాక్స్ చిత్రీకరించాల్సి అయితే ఉంది. ఇంకా అలాగే ఐటమ్ సాంగ్ అంటున్నారు, అది సమంత చేస్తుందా, శ్రీలీల చేస్తుందా, ఊర్వశి రౌతేలా చేస్తుందా, ఇలా రకరకాల పేర్లు అయితే వస్తుంది. అవును, అది పాట ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఉంది. పాట చేస్తారు, అది ఎప్పుడు ఏంటని తెలియదు. మొత్తానికి పెండింగ్ సీజీ వర్క్ పరంగా కూడా కొంత డిలే అవుతుందంటే సమాచారం. అందుకని హరీబరీగా చేయడం కన్నా కాస్త టైం తీసుకుందాం. ఇంకో సెంటిమెంట్ కూడా కావచ్చు. అప్పుడు డిసెంబర్లో రిలీజ్ అయింది, ఇప్పుడు డిసెంబర్ 6 రిలీజ్ అంటున్నారు. సెంటిమెంట్ కూడా కావచ్చుగా. అవును, ఎందుకంటే అప్పుడు కరోనా తర్వాత డిసెంబర్లో వచ్చి చాలా పెద్ద హిట్. థియేటర్స్కి జనాన్ని రప్పించడానికి అఖండ ఈ సినిమా బాగా హెల్ప్ అయింది. అవును, హెల్ప్ అయింది. పైగా సినిమాలకి సీజన్ ఉంటుంది ఇప్పుడు. అవును, డిసెంబర్ సీజన్ అనేది కూడా అన్నపూర్ణ వాళ్ళ సినిమాలు కూడా స్టూడియో వాళ్ళు డిసెంబర్ రిలీజ్ మంచి హిట్ అయిన సినిమాలు. నాగార్జునకి సెంటిమెంట్గా అనుకుంటాం. అలాగే సంక్రాంతి సీజన్ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి సినిమా హిట్ అయిందని కూడా సంక్రాంతి వరకు కొట్టేస్తుంది. అటు జనవరి 1 కవర్ అవుతుంది, కవర్ అవుతుంది, చాలా రకాలుగా కవర్ అవుతుంది. కాబట్టి డిసెంబర్ అని కూడా మంచి సీజన్ సినిమాల పరంగా. ఆ విధంగా కావచ్చు. మొత్తానికి హరీబరీగా రిలీజ్ చేయడం ఎందుకు, మనం ఆగస్టు 15 వద్దు అనుకునే ఉద్దేశంతోనే వాళ్ళు మార్చారు తప్పితే డేట్ని. నాకు తెలిసినంత వరకు ఇతరత్ర కారణాలు అయితే ఏమి కాదు. అంటే సుకుమార్ క్రియేటివ్ మైండ్కి వీళ్ళిద్దరికి మధ్యన చెడే అవకాశం కూడా లేదని చెప్పారు. ఎందుకంటే సుకుమార్ని నమ్మే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్, అవును, అప్పటికే అల్లు అర్జున్ స్టార్ అయిపోయాడు, ఆయన చేంజ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ కూడా నటించారంటే వాళ్ళిద్దరిలో బాండింగ్ తెలుస్తుంది. సో ఇలాంటి కాకుండా క్లైమాక్స్ వరకు పెండింగ్ ఉందని. క్లైమాక్స్ వరకు కొంత పెండింగ్ ఉంది. అలాగే సీజీ వర్క్ సంబంధించి హరీబరీగా చేయడం కన్నా అది కాంప్రమైజ్ కాకుండా ఉన్నా ఏమన్నా సంతృప్తి లేదనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ మార్చుకుంటారు. ఇలా కాదు ఇలా చేద్దాం అనుకుంటారు. పైగా పర్ఫెక్షనిస్ట్, ప్రతి దాన్ని చూసి చేసుకుంటారు. రాజమౌళి గారు ఎట్లాగా సుకుమార్ కూడా దాదాపు అంతే. క్వాలిటీ పరంగా కానీ కాంప్రమైజ్గా అయితే అది ప్రొడక్ట్ మీద పడుతుంది. అంత భారీ తారాగణంతో మైత్రి వాళ్ళు చాలా భారీ ప్యాడింగ్ కానీ ఏదో చూసుకుంటే భారీ తారాగణం. మరి ఫాత్ ఫాజిలు వీళ్ళంతా ఉన్నారు కదా. అలాంటి సినిమాని అంత హడావుడిగా చేయటం ఎందుకు అనే ఉద్దేశంతోనే వాళ్ళు మార్చారు. అంతేగాని ఇతరత్ర కారణాలు, వీళ్ళు అనుకునే కారణాలు కానీ, లేదా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏదో చేస్తారని కానీ, సినిమాలో దమ్ముంటే ఏ ఫ్యాన్స్ ఎవరు ఆపలేరు. పబ్లిక్ టాక్ని బట్టే ఇప్పుడు వాళ్ళ కలికి 1000 కోట్ల పైన దాటిపోయింది, ఇంకా ఇంకో 300 కోట్లు రాబడుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదేంటంటే మౌత్ టాక్ వల్ల హిట్ అవుతుంది. కానీ ఏ సినిమా అయినా భారతీయుడు ఉంది, మనతా ఇది చేసినా కానీ
భారతీయుడికి లేదు, విషయం లేకపోతే ఏముంది, కష్టం సినిమా నడవటం. అదే. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి.